మిస్టర్ బచ్చన్ రివ్యూ అండి. యాజ్ యూజువల్ గా మన రీమేక్ రాజా హరీష్ శంకర్ మళ్ళీ దెబ్బేశాడండి. మిస్టర్ బచ్చన్ సినిమా రైట్ సినిమా రీమేక్ అని మనకు తెలుసు. హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే చేంజెస్ మామూలుగా చేయడు. ఈ మధ్య ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఏం చెప్పాడంటే అజయ్ దేవగన్ కి రవితేజకి ఎంత తేడా ఉంటుందో మిస్టర్ బచ్చన్ కి రైడ్ కి అంత తేడా ఉంటుందని చెప్పాడు. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పాడండి. చాలా తేడా ఉంది రెండు సినిమాలకి. స్టోరీ విషయానికి వస్తే రవితేజ గారు మిస్టర్ బచ్చన్ అనే ఒక సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించారు. సో మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి చాలా బ్లాక్ మనీని బయటికి తీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్ ని డ్యూటీ నుంచి తప్పిస్తారు. ఆ తర్వాత మనోడు సొంతూరు వెళ్తాడు. అక్కడ ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. అదే ఊర్లో జగపతి బాబు మనకు విలన్ గా కనిపిస్తాడు. సో అక్కడ రవితేజకి జగపతి బాబుకి కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటది అనేది మిగతా స్టోరీ. ఒకవేళ మీరు హిందీ రైడ్ సినిమా చూడకపోతే మిస్టర్ బచ్చన్ మీకు కొంతవరకు నచ్చుద్ది. అలా కాకుండా మీరు హిందీ రైడ్ సినిమా చూస్తే మాత్రం మిస్టర్ బచ్చన్ నచ్చడం చాలా కష్టం. ఎందుకంటే హిందీ రైడ్ మూవీ సీరియస్ మూడ్ లో వెళ్తుంది. బట్ ఇక్కడ మిస్టర్ బచ్చన్ మాత్రం సిల్లీగా వెళ్తది. ఈ సినిమాలో కామెడీ అయితే అటర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. అన్నపూర్ణమ్మ ట్రాక్ అయితే వర్కౌట్ అవ్వలేదు. కమీడియన్ సత్య ట్రాక్ కూడా మిరపకాయ మూవీలో సునీల్ రోల్ గుర్తొచ్చింది. హీరోయిన్ కి అయితే అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. ఏదో గ్లామర్ షో కోసం ఉందని చెప్పాలి. ఆ హీరోయిన్ కి డబ్బింగ్ కూడా సూట్ అవ్వలేదు అనిపించింది. కాకపోతే హీరోయిన్ కి అయితే మంచి ఫ్యూచర్ ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా అయితే ఒక టెంప్లెట్ మూవీలో అనిపిస్తుందండి. ఒక లవ్ ట్రాక్, ఒక కామెడీ ట్రాక్, ఒక విలన్ ట్రాక్ ఇవన్నీ కలిపి అతికించినట్టు అనిపించింది. బట్ సినిమా అయితే గ్రాండ్ గా తీశారు. ఎక్కడే కాంప్రమైజ్ అవ్వలేదు. రవితేజ గారి లుక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. భాగ్యశ్రీ గ్లామర్ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. తనిఖీల బర్ని, సచిన్ కేదేకర్ వాళ్ళకి ఇచ్చిన పాత్ర వరకు ఓకే అని చెప్పొచ్చు. జగపతి బాబు గారిని విలన్ గా ఎంతమంది మనం చూసినట్టే సేమ్ అలానే అనిపిస్తుంది. సత్య కామెడీ అక్కడక్కడ పండింది కానీ ఎక్కువ ఫెయిల్ అయింది. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే మిక్కీ జే మేయర్ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడండి. మూవీకి సాంగ్స్ పాజిటివ్ అని చెప్పొచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డిసప్పాయింట్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ కోసం చెప్పే డైలాగ్స్ అయితే బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే బాగుంది. ఒక యంగ్ యాక్టర్ క్యామియో కూడా ఉంటుంది. ఆ యాక్టర్ ఎవరో మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుందండి. ఇంక నెగిటివ్ చెప్పుకోవాలంటే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే హరీష్ శంకర్ గబ్బులేపాడండి. ఒరిజినల్ రైడ్ సినిమా బాగున్నట్టు అనిపించింది. ఇంట్రోలో పెట్టాల్సిన రైడ్ సీన్ ని ఎక్కడో ఇంటర్వెల్ దగ్గర పెట్టి బాగా లేట్ చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ స్టోరీని సాగదీశారు. అసలు రాబోయే సీన్లు ట్విస్ట్లు అయితే ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ బాగా లాగ్ అనిపించింది. ఒక 40 మినిట్స్ అదే ఉంటది. సో ఫైనల్ గా సినిమా అయితే డిసప్పాయింటెడ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.